హాయ్ అమిగోస్. ఈ లెక్చర్లో మనము లాగరిథం ఫంక్షన్ గురించి అర్థం చేసుకుందాం. లాగరిథం ఫంక్షన్ గురించి అర్థం చేసుకోవడం అంటే లాగరిథం ఫంక్షన్ యొక్క డొమైన్ ఏంటి, దాని గ్రాఫ్ గీసి రేంజ్ ఎలా కనిపెట్టాలి, లాగరిథం ఫంక్షన్ యొక్క బేస్ గురించి అర్థం చేసుకొని బేస్ ఎలాంటి వాల్యూస్ తీసుకోవచ్చు, అలాగే ఒకవేళ బేస్ మోర్ దాన్ 1 ఉంటే ఎలా ఉంటుంది, లెస్ దాన్ 1 ఉంటే ఎలా ఉంటుంది. అండ్ ఒకసారి నేను లాగరిథమిక్ ఫంక్షన్ గ్రాఫ్ మోర్ దాన్ 1కి లెస్ దాన్ 1కి అర్థం చేసుకున్న తర్వాత లాగరిథం ఫంక్షన్ యొక్క రిలేటెడ్ ఇనీక్వాలిటీస్ కనుక వస్తే ఆ లాగరిథమిక్ ఇనీక్వాలిటీస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలనేది నేను ఈ లెక్చర్లో A to Z నేర్చుకుంటాను. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ నేను లాగరిథమిక్ ఫంక్షన్ గురించి అర్థం చేసుకునే ముందు నాకు కొన్ని థింగ్స్ తెలియాలి. ఏంటంటే అది నాకు y = f(x) = log x, దీన్నే లాగరిథం అంటారు. సపోజ్ నాకు log x బేస్ a, ప్రతి లాగరిథంకి కూడా ఒక బేస్ ఉంటుంది అండ్ ఒక వాల్యూ ఉంటుంది అనమాట. మనం అప్లై చేస్తాం దానికి లాగ్. అయితే ఇప్పుడు నాకు సార్ నేను ఈ లాగరిథంకి ఎలాంటి వాల్యూస్ తీసుకోవచ్చు, బేస్కి ఎలాంటి వాల్యూస్ తీసుకోవచ్చు సార్, నాకు ఒకసారి అర్థం చెప్పండి. ఓకే, ఈ లాగరిథమిక్ వాల్యూస్ ఎలా తీసుకోవచ్చు అంటే భయ్యా ఓన్లీ పాజిటివ్ వాల్యూసే తీసుకోవాలి, జీరో కూడా తీసుకోకూడదు. అంటే లాగ్ 0 అంటే నువ్వు అడుగుతావు సార్ మరి నాకు లాగ్ 0 ఎంత, నేనేం చెప్తాను అన్డిఫైన్డ్. సార్ లాగ్ -2 ఎంత, అన్డిఫైన్డ్ భయ్యా. లాగ్ -100 ఎంత, అన్డిఫైన్డ్ భయ్యా. లాగ్ 2 ఎంత, దానికి వాల్యూ ఉంటుంది. సో ఎక్స్ అనేది పక్కా పాజిటివ్ నెంబరే అయి ఉండాలి, 0 కూడా అవ్వద్దు. సార్ ఇది ఓకే, నాకు వాల్యూ ఎలాంటి వాటికి లాగరిథం అప్లై చేయాలో అర్థమైంది. నాకు బేస్ ఎలా ఉండాలి సార్, బేస్ ఏ ఉందిగా, దానికి ఏమైనా రెస్ట్రిక్షన్ ఉందా? ఉంది భయ్యా. ఏంటి సార్ దానికి రెస్ట్రిక్షన్ అంటే నాకు బేసు >0 అవ్వాలి, అంటే పాజిటివ్ అవ్వాలి. సార్ మరి నేను పాజిటివ్ అంటే ఏ పాజిటివ్ వాల్యూ అయినా తీసుకోవచ్చు అంటే లేదు భయ్యా, ఏ పాజిటివ్ వాల్యూ అయినా తీసుకోవచ్చు, బట్ ఒక్క పాజిటివ్ వాల్యూ తీసుకోకూడదు. అది ఏంటంటే 1 తీసుకోకు. అంటే ఈ బేస్ అనేది ఎలాంటి పాజిటివ్ వాల్యూ అయినా తీసుకో, 0.1, 0.01, 0.2, 2, 3, 4, 100 ఏదైనా తీసుకో, బట్ బేస్ మాత్రం 1 తీసుకోకు. సార్ నాకు లాగ్ 100 బేస్ 1 ఎంత, బేస్ ఎంతనో 1 కదా, అన్డిఫైన్డ్. సార్ నాకు లాగ్ 100 బేస్ 0.1 ఎంత, బేస్ ఎంత 0.1 కదా, డిఫైన్డ్. అంటే నేనేమంటున్నానంటే లాగ్ 100 బేస్ 0.1 అనేది డిఫైన్ అవుతుంది, బట్ అదే నాకు లాగ్ 100 బేస్ 1, బేస్ ఎప్పుడైతే 1 అవుతుందో అది అన్డిఫైన్డ్, నాకు అది డెఫినేషన్లో లేదు. అంటే బేస్ ఎలా ఉండాలంటే 0 కంటే ఎక్కువ ఉండాలి, కానీ 1 అయితే అవ్వకూడదు. ఇది నాకు లాగరిథం కనుక డిఫైన్ అవ్వాలంటే ఈ కండిషన్స్ నాకు డిఫైన్ చేస్తేనే, ఈ కండిషన్స్ నాకు సాటిస్ఫై చేస్తేనే లాగరిథం అనేది డిఫైన్ అవుతుంది, లేకపోతే లాగరిథం అనేది అసలు డిఫైనే కాదు. ఎగ్జాంపుల్, లాగ్ 2 బేస్ 1 ఎంత, డిఫైన్ అవ్వదు. లాగ్ 4 బేస్ -2, సార్ 4 పాజిటివే కదా సార్, అంటే మరి బేస్ కూడా డిఫైన్ అవ్వాలి కదా, -2 అక్కడ డిఫైన్ అవ్వట్లేదు కదా, సో మొత్తం ఓవరాల్గా డిఫైన్ అవ్వదు. సార్ లాగ్ -4 బేస్ 2, సార్ బేస్ పాజిటివే ఉంది, 1 కూడా కాదు కదా, అంటే మరి -4 నెగిటివ్ కదా, సో డిఫైన్ అవ్వదు. అంటే చాలా సింపుల్గా మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను భయ్యా. చాలా సింపుల్ టర్మ్లో చెప్పాలంటే నాకు ఒక ఫంక్షన్ లాగరిథం అనేది అప్లై చేయడానికి ఇక్కడ >1 ఉంది, బేస్ ఏమో >2 ఉంది. ఇప్పుడు నాకు ఓవరాల్గా ఈ లాగరిథం డిఫైన్ అవ్వాలంటే >1 అనేది పాజిటివ్ అవ్వాలి, >2 బేస్ ఏదైతే ఉందో బేస్ పాజిటివ్ అవ్వాలి, దాంతోపాటు బేస్ ఎప్పటికీ కూడా 1 అవ్వకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి అంతే. ఇప్పుడు లాగ్ x బేస్ ఏలో ఎక్స్ పాజిటివ్ నెంబర్స్ ఏవైనా తీసుకోవచ్చు అని చెప్పాను కాబట్టి డొమైన్ ఆఫ్ లాగరిథం ఏమవుతుందో తెలుసా, x బిలాంగ్స్ టు ఓపెన్ 0 to infinity, 0 పెడితే అన్డిఫైన్డ్. అంటే ఈ లాగ్ x బేస్ ఏలో x అనేది 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఏ వాల్యూస్ అయినా తీసుకోవచ్చు, అదే దాని డొమైన్ 0 to infinity. ఇది మనం ఏంటి లాగరిథం యొక్క డొమైను ఎలాంటి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు ఇదంతా నేర్చుకున్నాం. ఇప్పుడు లాగరిథం యొక్క గ్రాఫ్ నేర్చుకునే ముందు మనకు కొన్ని లాగరిథమిక్ ప్రాపర్టీస్ ఉంటేనే, అర్థం చేసుకుంటేనే మనం లాగరిథం యొక్క గ్రాఫ్ డ్రా చేసుకోగలుగుతాము. అయితే ఆ ప్రాపర్టీస్ ఏంటివనేవి మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం.
ఏంటి ఆ ప్రాపర్టీస్ అంటే, సపోజ్ నాకు లాగ్ ఎక్స్ బేస్ ఏ ఉంది, ఈ ఎక్స్కి ఒక పవర్ ఎం ఉందనుకుందాం. అప్పుడు ఏమవుతుందో తెలుసా, ఈ పవర్ ముందుకు వస్తుంది. అంటే ఎం ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ అవుతుంది. వైస్ వర్సా అంటే ఏంటి దాని అర్థము, ఎలా అవ్వచ్చు అంటే, సపోజ్ నాకు ముందు ఒక నెంబర్ ఉంది. ఏంటి నెంబరు, సపోజ్ ఎల్ కాదు, సపోజ్ నాకు ఎన్ లాగ్ ఎం బేస్ ఏ ఉంది. దీని అర్థం ఏంది, ఎన్ అనేది మల్టిప్లైడ్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి పవర్ అయిపోద్ది. అంటే దాని అర్థం ఏంది, లాగ్ ఆఫ్ ఎం పవర్ ఎన్ బేస్ ఏ అవుతుంది. ఇది ఒక ప్రాపర్టీ. ఇవన్నీ రీజన్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా లాగరిథమ్స్లో నేర్చుకోవచ్చు. ఇక్కడ ప్రాపర్టీస్ మాత్రమే నేర్చుకుంటున్నాం మనం. సపోజ్ నాకు లాగ్ ఫలానా బేస్ ఏదో ప్రాపర్గా డిఫైన్ అయిన బేస్ ఉండి వాల్యూ మాత్రం 1 ఉంటే అది 0. ఏంటి సార్ అర్థం కాలేదు. సార్ నాకు లాగ్ 1 బేస్ 2 కూడా 0నా? ఎస్. లాగ్ 1 బేస్ 3 కూడా 0నా? ఎస్. లాగ్ 1 బేస్ 0.1 కూడా 0నా అంటే ఎస్. మరి నాకు లాగ్ 1 బేస్ 1 ఎంత అవుతుంది సార్? అక్కడే పప్పులో కాలేసావు. బేస్ 1 తీసుకోవచ్చా? లేదు. కాబట్టి లాగ్ 1 బేస్ 1 నాట్ డిఫైన్డ్. అది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ ప్రాపర్టీ లాగ్ 1 నుండి బేస్ ప్రాపర్గా డిఫైన్ అయి ఉంటే అది ఆటోమేటిక్గా 0 అవ్వాల్సిందే. ఇది సెకండ్ ప్రాపర్టీ. థర్డ్ ప్రాపర్టీ ఏంటో తెలుసా నాకు, లాగ్ ఎక్స్ బేస్ ఎక్స్. అఫ్కోర్స్ ఇది వాల్యూ ప్రాపర్గా డిఫైన్ అయి ఉండాలి, ఈ ఎక్స్ కూడా ప్రాపర్గా డిఫైన్ అయి ఉండాలి. సేమ్ వాల్యూస్కి కనుక నేను లాగ్ అప్లై చేస్తే నాకు 1 వస్తుంది. సార్ అర్థం కాలే. లాగ్ 2 బేస్ 2 ఎంత? 1. లాగ్ 0.1 బేస్ 0.1 ఎంత? 1. లాగ్ 3 బేస్ 3 ఎంత? 1. అదే నాకు లాగ్ 1 బేస్ 1 ఎంత? 1 కాదు. ఇదెంత? నాట్ డిఫైన్డ్. ఎందుకు సార్ నాట్ డిఫైన్డ్? ఇది సేమ్ ఉంటే 1 రావాలి కదా భయ్యా, లాగరిథం డిఫైన్ అవ్వాలి కదా, ఈ బేస్ 1 ఉండకూడదు కదా, అంటే ఓవరాల్గా నాట్ డిఫైన్డ్. అదే నాకు లాగ్ -2 బేస్ -2 ఇది కూడా నాట్ డిఫైన్డ్. ఎందుకు సార్, ఈ రెండు సేమ్ ఉంటే నాకు 1 కావాలి కదా. సేమ్ ఉంటే 1 ఎప్పుడు అవుతుంది? ముందు డిఫైన్ అయినప్పుడు. ఈ వాల్యూస్ పాజిటివ్ ఉండాలి, బేస్ కూడా పాజిటివ్ ఉండి 1 ఉండకూడదు. రెండు కూడా డిఫైన్ అవ్వట్లేవు. సో ఓవరాల్గా నాకు నాట్ డిఫైన్డ్. ఇదొక ప్రాపర్టీ. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ, నాకు లాగరిథంకి ఎక్స్కి ఒక పవర్ ఉంది, ఎక్స్కి ఒక పవర్ ఎం ఉంది, బేస్కి కూడా ఒక పవర్ ఎన్ ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు తెలుసా, అప్పర్ పవర్ బై లోవర్ పవర్. అంటే ఎం బై ఎన్ ఇంటూ లాగరిథమ్ ఆఫ్ మిగిలిన టర్మ్స్ ఏంటి, ఎక్స్ ఏ, అంటే లాగ్ ఎక్స్ బేస్ ఏ. అర్థం కాలేదు సార్, నేనేమంటున్నానంటే లాగ్ ఎక్స్ స్క్వేర్ బేస్ వై క్యూబ్ ఉంది. ఇప్పుడు ఏంటి దాని అర్థం, అప్పర్ పవర్ 2 డివైడెడ్ బై లోవర్ పవర్ 3 ఇంటూ లాగ్ మిగిలింది ఎంత, ఎక్స్ వైయే కదా, లాగ్ ఎక్స్ వై. సార్ సపోజ్ నాకు లాగ్ ఏ స్క్వేర్ బేస్ బీ స్క్వేర్ ఉంది. దాని అర్థం ఏంది, అప్పర్ పవర్ 2 డివైడెడ్ బై లోవర్ పవర్ 2 ఇంటూ లాగ్ ఏ బేస్ బి, అంటే 2/2 1 కదా, అంటే సింపుల్గా లాగ్ ఏ బై బి అవుతుంది, లాగ్ ఏ బేస్ బి అవుతుంది. సో ఇది నాకు లాగరిథం యొక్క ప్రాపర్టీ. ఇప్పుడు ఇంకొక ప్రాపర్టీ ఉంది భయ్య. సపోజ్ నాకు ఏ పవర్లో లాగ్ ఉంది, ఏ పవర్ లాగ్ ఎక్స్ బేస్ ఏ, ఇక్కడ బేస్ ఏనే, ఈ లాగ్కి కూడా బేస్ ఏనే. ఇలా రెండు కనుక సేమ్ ఉంటే అవుట్పుట్ ఈ ఎక్స్ వచ్చేసి ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. మొత్తం కలిపి అంతా సింప్లిఫై అయిపోయి ఎక్స్ అవుతుంది. సార్ నాకు అర్థం కాలేదు, ఎక్స్ప్లెయిన్ చేయండి. చేస్తాను నేనేమంటున్నానంటే సపోజ్ 2 పవర్ లాగ్ ఎక్స్ బేస్ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కదా, సో ఆన్సర్ ఎక్స్. సపోజ్ నాకు 3 పవర్ లాగ్ 5 బేస్ 3 ఉంది, ఇక్కడ కూడా బేస్ 3నే, ఇక్కడ కూడా బేస్ 3నే, కాబట్టి సింపుల్గా ఇది ఆన్సర్ అవుతుంది 5. అదే నాకు -2 లాగ్ 5 -2 ఉంది, ఇది అన్డిఫైన్డ్. ఎందుకు, లాగ్కి బేస్ -2 ఉండొచ్చా, పాజిటివ్ అవ్వాలి 1 అవ్వకూడదు, కాబట్టి ఇది అన్డిఫైన్డ్. సార్ నాకు అదే ఇలా ఉంది సార్, నాకు ఒక చూశాను, ఏ పవర్ లాగ్ 5 బేస్ ఏ ఉంది. ఇప్పుడు ఇదేమవుతుంది, ఇక్కడ బేస్ ఏనే, ఇక్కడ బేస్ ఏనే. అజ్యూమింగ్ దట్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఏ నాట్ ఈక్వల్ టు 1, ఈ రెండు కనుక సాటిస్ఫై అయితే ఇక్కడ సింప్లీ నాకు ఈ మొత్తం ఆన్సర్ వచ్చేసి ఈ 5 ఏదైతే ఉందో అదే నాకు ఆన్సర్ అవుతుంది. ఇది మనం లాగరిథమ్స్ గురించి అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి లాగరిథమ్స్ని అర్థం చేసుకున్న తర్వాత లాగరిథమిక్ గ్రాఫ్ ఎలా డ్రా చేయాలో మనం నేర్చుకుందాం. నాకు ఇప్పుడు
లాగరిథమిక్ గ్రాఫ్ డ్రా చేద్దాం. ఏంటంటే నేను సింపుల్గా y log x బేస్ 2 గ్రాఫ్ డ్రా చేస్తాను. కోర్స్ మనకు తెలిసిందే. దీని గ్రాఫ్ ఎలా డ్రా చేసుకుంటాం మనము? దీని గ్రాఫ్ ఎలా డ్రా చేసుకుందాం అంటే టేబుల్ గీద్దాం ముందు. దీని టేబుల్ ఎలా ఉంటుందంటే ఇది x, ఇది y, సెంటర్లో ఆఫ్ కోర్స్ x = 0 పెట్టుకుందాం. x = 0. నాకు ఒక విషయం చెప్పండి, x = 0 డిఫైన్ అవుతుందా? అవ్వదు. అంటే మనం ముందు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే x అనేది ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ మాత్రమే సబ్స్టిట్యూట్ చేసుకోగలుగుతాం. అది మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో x అనేది పాజిటివ్ వాల్యూస్ మాత్రమే సబ్స్టిట్యూట్ చేసుకోగలుగుతాం. సో నేనేం చేస్తున్నానంటే అందుకోసం నేనేం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ x = 1 తీసుకున్నా. ఆగండి, ఎందుకు స్పేస్ వదిలిపెట్టానో మీకు అర్థమవుతుంది. ముందు జస్ట్ వెయిట్ చేయండి. x = 1 సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఏంది? y log 1 బేస్ 2. log 1 నుండి బేసు ప్రాపర్గా డిఫైన్ అయితే ఆటోమేటిక్గా 0 అవుతుంది. ఇది నేను నేర్పించినటువంటి మీకు రూల్స్లో ఉంది, చూసుకోండి. log 1 బేస్ 2 y = 0. అదే నాకు x = 2 సబ్స్టిట్యూట్ చేశాను. x = 2 అంటే ఏంటి? ఇక్కడ x = 2 పెడితే y ఎంత రావాలి నాకు? y = x2 పెడితే log 2 బేస్ 2 అంటే log 2 బేస్ 2 ఈక్వల్ ఉన్నాయి, డిఫైన్ అయినాయి. అప్పుడు ఎంత రావాలి? log 2 బేస్ 2 అంటే 1. అంటే ఏమొస్తుంది? x = 2 పెట్టినప్పుడు y = 1. ఇప్పుడు కొద్దిగా స్మార్ట్గా x = 2 పెట్టుకున్నాం కదా, 2² అంటే ఎంత? ఇది 4. నాకు ఒక విషయం చెప్పండి, x = 2² పెట్టుకున్నప్పుడు ఇక్కడ x = 2² 4 కదా. అంటే ఎంత వస్తుంది? y log of x బదులు 2² 4 బేస్ 2. 4 అంటే ఏం రాసుకోవచ్చు? log of 2² బేస్ 2. మీకు చెప్పాను ఆల్రెడీ, ఇక్కడ పవర్లో ఉన్నప్పుడు పవర్ ముందుకు వస్తుంది. ప్రాపర్టీ ఆఫ్ లాగరిథం ఏం చెప్పాను నేను? log of a⁻m బేస్ n ఉంటే m అనేది ముందుకు వచ్చేస్తుంది. సో ఇక్కడ పవర్లో 2 ఉంది కాబట్టి 2 ముందుకు వచ్చేస్తుంది. అంటే ఎంత వస్తుంది? 2 log 2 బేస్ 2. log 2 బేస్ 2 అంటే 1 కదా, నేర్పించాను. 2 × 1 అంటే ఎంత? ఇది 2. అంటే x = 2² అంటే 4. x = 4కి ఎంత వచ్చింది? y = 2. అలాగే x = 3కి ఎలా వస్తుంది? x = 3 కాదు, x = 8 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. x = 8 అంటే ఏంటి? x = 8ని 2³ రాసుకోవచ్చు. ఈ log x బేస్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే సో y log of xని 2³ సబ్స్టిట్యూట్ చేస్తే 2³ బేస్ ఎంత? కోర్స్ 2. మీకు ఇంతకుముందు ఇది చెప్పాను కదా, ఇక్కడ పవర్ కనుక ఉంటే ఈ పవర్ ముందుకు వచ్చి ఏమవుతుంది? m × log a బేస్ n అవుతుంది. సో ఇది పవర్లో ఉంది కాబట్టి లాగరిథమిక్ ప్రాపర్టీ ప్రకారం ముందుకు వచ్చేస్తుంది. 3 × log 2 బేస్ 2. log 2 బేస్ 2 అంటే 1 కదా. సో 3 × 1 ఎంత? ఇది 3. సో నాకు ఆన్సర్ ఎంత? y = 3. కోర్స్ పెరుగుతుంది. 2, 4, 8, 16 ఇలా పోతున్న కొద్దీ 0, 1, 2, 3 అలా వెళ్తూ ఉంది. సో ... ఇప్పుడు మనకు పాజిటివ్ పెట్టుకోకూడదు కానీ ఫ్రాక్షన్స్ పెట్టుకోవచ్చు కదా. సో నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే లెఫ్ట్ సైడ్ x = ఏం తీసుకుంటున్నానంటే 1/2. ఓకే, 1/2 అంటే ఎంత? 0.5 కదా. సో 0.5. ఇప్పుడు వాల్యూ కనిపెట్టడానికి చూద్దాం. ఇదే విధంగా మనము బేస్ <1 ఉన్నప్పుడు కూడా మీరు టేబుల్ డ్రా చేసుకొని గ్రాఫ్ చూసుకుందరు. సో అందుకని ఈ టేబుల్ ఎలా డ్రా చేసుకోవాలనేది కూడా మీకు నేర్పిస్తున్నాను. అంటే నేను ఇప్పుడు ఏం చేశాను? x = 0.5. x = 0.5 పెట్టాను. అంటే ఏంటి అర్థం? 1/2 అంటే ఏంటి అర్థము? 2⁻−1. సో సబ్స్టిట్యూట్ చేస్తే y log of x అనేది 2⁻−1 అంటే 2⁻−1. 0.5 అంటే 1/2. 1/2 అంటే 2⁻−1. సో బేస్ 2 కదా. ఈ పవర్లో ఉన్నది ఏం చెప్పాను? లాగరిథమిక్ ప్రాపర్టీ ప్రకారం ముందుకు వచ్చేస్తుంది. అంటే -1 × log 2 బేస్ 2. log 2 బేస్ 2 అంటే 1 కదా. అంటే -1 × 1 ఎంత? ఇది -1. అంటే ఇది ఎంత వస్తుంది? y = -1. అదే నాకు x = 1/4 అంటే ఏంది? 0.125 పెడుతున్నా. 1/4 అంటే కోర్స్ x = 1/4 అంటే ఏంది? 1/2².
న్యూమరేటర్లోకి వెళ్తుంది, 2^-2 అవుతుంది. సో ఈ లాగ్లో సబ్స్టిట్యూట్ కనుక చేస్తే ఏమొస్తుంది నాకు, y = log of x = 2^-2 అంటే ఇంత 2^-2 బేస్ 2. సో ఈ పవర్లో -2 ఉంది, ముందుకు వచ్చేస్తుంది లాగరిథం ప్రాపర్టీ ప్రకారం. -2 × log 2 బేస్ 2, log 2 బేస్ 2 అంటే 1. సో అంటే ఎంత, -2 × 1 అంటే ఎంత వస్తుంది, -2. అంటే y ఎంత వస్తుంది, -2. అఫ్ కోర్స్ ఇది x = ఏం తీసుకోవచ్చు, 0.125లో హాఫ్. అంటే యాక్చువల్లీ ఇది 1/2, ఇది 1/4 యాక్చువల్లీ. సో 0.125 కాదు, ఇది 0.25. సో ఇది 0.25. నెక్స్ట్ 0.125 అంటే 1/8. ఇది 1/4, 1/2, 1/8 అంటే 1/2³ అంటే ఇక్కడ y = -3 వస్తుంది. అర్థమైపోతుంది, ఇక్కడ డాట్ 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 లెఫ్ట్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు సార్ నాకు టేబుల్ వచ్చేసింది, లాగరిథమిక్ గ్రాఫ్ గీసేద్దామా? ఎస్ గీసేద్దాం. చలో లాగరిథమిక్ గ్రాఫ్ మనము డ్రా చేద్దాం. లాగరిథమిక్ గ్రాఫ్ డ్రా చేయడం స్టార్ట్ చేస్తే ఇక్కడ చూడండి, x = 1, x = 1, y = 0. అంటే ఇది x = 1 అనుకుందాము, ఇది x = 1, ఇది x = 1. అంటే y = 0, y = 0 అనేది x యాక్సిస్ మీద ఉంటుంది. అంటే ఇదే కదా పాయింట్, ఏ పాయింట్ ఇది, 1,0. x = 1, y = 0. నెక్స్ట్ x = 2, y = 1. అంటే ఇది x = 2, ఇది x = 2, y = 1. పాయింట్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది కదా. నెక్స్ట్ x = 4, y = 2, x = 4, y = 2. ఈ x = 2కి y = 1 ఇక్కడ వస్తుంది. x = 4, x = 4కి y = 2. సో x = 4కి y = 2. x = 8కి y = 3. సో x = 8కి y = 3. సో ఇలా డాట్ 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 ఇలా వెళ్తూ ఉంటుంది, అర్థమైపోతుంది. నెక్స్ట్ x = 0.5కి y = -1 అంటే హాఫ్. x = 0.5కి y x = 0.5కి y = -1. సో x = 0.5కి y = -1 అంటే సమ్వేర్ నాకు ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, 0.5. నెక్స్ట్ ఏంది, x = 0.25 ఇంకా దాంట్లో హాఫ్. x = 0.25కి y = -2, x = 0.25 ఇక్కడ ఉంటుంది. సో y ఎంత, -2 అంటే ఇంకా కిందికి రావాలి కదా, y = -2 అనేది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ వస్తుంది. x = 0.125కి ఇంకా దాంట్లో హాఫ్, y = -3 అంటే ఇంకా కిందికి రావాలి. 125కి ఇంకా కిందికి అంటే -3 అనేది సమ్వేర్ ఇక్కడ వస్తూ ఉంటుంది. అంటే ఏంది, డాట్ 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 అలా వెళ్తూ ఉంటుంది. బట్ పర్ఫెక్ట్గా వైని టచ్ అవ్వదు. అంటే గ్రాఫ్ ఎలా వస్తుంది తెలుసా, గ్రాఫ్ ఎలా వస్తుందంటే గ్రాఫ్, దిస్ ఈజ్ ద గ్రాఫ్. ఈ పాయింట్స్ అన్నిటినీ కలిపితే సో అలా కిందికి వెళ్తూ ఉంది, డాట్ డాట్ కిందికి వెళ్తూ డాట్ 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 -∞ దగ్గర డాట్ 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 టచ్ చేస్తూ ఉంది. ఈ రైట్ సైడ్ ఏమో డాట్ 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 రైట్ వెళ్తూ ఉంది. ఏంటి సార్ అబ్జర్వేషన్స్, ఈ రైట్ సైడ్ 1కి రైట్ సైడ్లో ఇలా x వాల్యూస్ పెంచుతూ ఉంటే y వాల్యూస్ పెరుగుతూ ఉన్నాయి. ఇక్కడ xకి ఇలా లెఫ్ట్ సైడ్లో x వాల్యూస్ తగ్గించి పాజిటివ్ ఉంటే y వాల్యూస్ తగ్గుతూ ఉన్నాయి, అందుకే -∞ వరకు వెళ్తుంది. చూడండి, -1, -2, -3, -4, -100, -200 ఇలా వెళ్తూ ఉంటుంది. అందుకే నాకు కిందికి ఇలా వెళ్తూ ఉంది గ్రాఫ్. ఏది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఈ x యాక్సిస్ని కట్ చేసే పాయింట్ ఏందో తెలుసా, x = 1. ఎందుకు, y = log x బేస్ 2లో log 1 అంటే y 0 అయిపోతుంది. y 0 అంటే x యాక్సిస్ మీదనే ఉండాలి కదా. సో x = 1కి x యాక్సిస్ని కట్ అవుతుంది. సార్ నాకు ఎందుకు సార్ ఈ లెఫ్ట్ సైడ్ గ్రాఫ్ లేదు, సెకండ్ అండ్ థర్డ్ క్వాడ్రంట్లో ఎందుకు గ్రాఫ్ లేదంటే x <x <0 అంటే x నెగిటివ్ నెంబర్స్కి అసలు డిఫైన్ అవుతుందా ఫంక్షన్, అవ్వదు. అందుకని ఈ సైడ్లో గ్రాఫ్ లేదు, ఓన్లీ పాజిటివ్ ఎక్స్ సైడ్. అంటే ఫస్ట్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఇక్కడ నాకు పాజిటివ్ ఎక్స్ కదా, అందుకని రైట్ సైడ్లో గ్రాఫ్ ఉంది. ఇప్పుడు మన క్రిటికల్ పాయింట్స్ని కనిపెడదాం. ఏంటది క్రిటికల్ పాయింట్స్, x -∞ అవుతున్నప్పుడు y ఎంత, x
అసలు మైనస్ ఇన్ఫినిటీ అంటే నెగిటివ్ సైడ్ గ్రాఫే లేదు, ఎందుకు నేను తీసుకోవడం? అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే, జీరో నుంచే కదా స్టార్ట్ అవుతున్నది, ఎక్స్ ఈక్వల్ టు జీరో ఆల్మోస్ట్ ఇటు వెళ్తుంది. సో ఎక్స్ ఈక్వల్ టు పర్ఫెక్ట్ జీరో కూడా కాదు, ఎందుకు? లాగ్ జీరో అన్డిఫైన్డ్, ఆల్మోస్ట్ జీరో అంటే జీరో ప్లస్ తీసుకుంటా. అంటే ఏంది? జీరో కాదు పర్ఫెక్ట్గా, బట్ 0.00000001కి ఏమవుతుంది? వై ఎంత? అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ మధ్యలో 1 అవుతుంది కదా, సో ఎక్స్కి 1కి వై ఎంత? అలాగే ఎక్స్ ఇన్ఫినిటీకి వై ఎంత అవుతుందో చూద్దాం ఒకసారి. ఎక్స్ జీరో ప్లస్ అంటే ఏంది? ఆల్మోస్ట్ జీరో అంటే ఏం చేస్తావు? తగ్గించు, ఇలా లెఫ్ట్కి వెళ్ళు ఇలా వెళ్తున్న కొద్దీ ఆల్మోస్ట్ జీరో బట్ నాట్ జీరో అంటే 0.0000000001కి కనుక వాల్యూ కనిపెడితే ఇక్కడ కింద ఎక్కడో ఆల్మోస్ట్ టచ్ అయినట్టు, వై యాక్సిస్కి ఆల్మోస్ట్ టచ్ అయినట్టు వస్తుంది, బట్ టచ్ అవ్వదు. అంటే ఏంది? కింద అలా వెళ్తూ ఉంటే మైనస్ ఇన్ఫినిటీకి వెళ్తుంది. సో ఎక్స్ ఇజ్ జీరో ప్లస్కి వై ఈజ్ మైనస్ ఇన్ఫినిటీ, కిందకి వెళ్తుంది చూడండి, వై కిందికి వెళ్తుంది, కిందికంటే మైనస్కి వెళ్తుంది. ఇది వైలో మైనస్ ఇన్ఫినిటీ, కింద మోస్ట్ వై, పై మోస్ట్ వై వచ్చేసి ప్లస్ ఇన్ఫినిటీ. అలాగే ఎక్స్ లెఫ్ట్ మోస్ట్ ఎక్స్ వచ్చేసి మైనస్ ఇన్ఫినిటీ, ఎక్స్ మోస్ట్ రైట్ వచ్చేసి వై ఇన్ఫినిటీ. సేమ్ అదేవిధంగా వైలో కింద మోస్ట్ వచ్చేసి మైనస్ ఇన్ఫినిటీ, పై మోస్ట్ వచ్చేసి ప్లస్ ఇన్ఫినిటీ. అంటే ఎక్స్ ఆల్మోస్ట్ జీరో అవుతున్నప్పుడు వై మైనస్ ఇన్ఫినిటీకి వెళ్తుంది. మరి నాకు ఎక్స్ 1 అయినప్పుడు ఏమవుతుంది? ఎక్స్ 1 అయినప్పుడు వై జీరో అవుతుంది, ఎక్స్ యాక్సిస్ మీద వై జీరో, సో వై జీరో. మరి ఎక్స్ ఇన్ఫినిటీకి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది చూడండి, డాట్ 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 అంటే ఇలా వెళ్తానే ఉంది. అంటే ఏంది? వై ఇన్ఫినిటీకి వెళ్తూ ఉంది, డాట్ 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 అట్లా. సో వై అనేది ఇన్ఫినిటీకి వెళ్తూ ఉంది. ఇది నాకు గ్రాఫ్ ఆఫ్ ద లాగరిథమిక్ ఫంక్షన్. అంటే ఏంటి సార్ దీని నుంచి కన్క్లూజన్స్ ఏంటి అంటే, లాగరిథమిక్ ఫంక్షన్ గ్రాఫ్ ఇలా ఉంటుంది. రెండోది ఏంటి? ఇక్కడ బేస్ 2 అనేది అంటే సపోజ్ నాకు లాగ్ ఎక్స్ బేస్ ఏ అనుకుంటే ఏ అనేది గ్రేటర్ దాన్ 1, ఏ అంటే 2 అనేది గ్రేటర్ దాన్ 1. ఇంకో అబ్జర్వేషన్, ఇంక్రీజింగ్ గ్రాఫా లేదా? ఇప్పుడు చూడండి, ఎక్స్ ఈక్వల్ టు 0 నుంచి రైట్ వెళ్తూ ఉంటే ఎక్స్ పెరుగుతూ ఉంది, ఎక్స్ పెరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది నాకు? వై అంటే లాగ్ వాల్యూస్, ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ, -100, -50, -3, -2, -1. చూడండి ప్లాటింగ్ చూడండి, ఇది మైనస్ ఇన్ఫినిటీ, ఇది దీని వాల్యూ, ఇది దీని వాల్యూ, ఇది 0, దీనికి ఈ వాల్యూ, దీనికి ఈ వాల్యూ, దీనికి ఈ వాల్యూ, దీనికి ఈ వాల్యూ. ఇలా రైట్ సైడ్ వెళ్తూ ఉన్న కొద్దీ వై వాల్యూ పైకి వెళ్తుంది. అంటే ఏమవుతుంది? నాకు వై పెరుగుతూ ఉంది. అంటే ఇది ఏ గ్రాఫ్? ఇంక్రీజింగ్ గ్రాఫ్. ఎక్స్ పెరుగుతుంటే వై పెరుగుతుంది కాబట్టి ఇంక్రీజింగ్ గ్రాఫ్. మనకి ఇన్ఈక్వాలిటీ గురించి తెలిసిందే కదా, మీకు ఆల్రెడీ నేర్పించాను. ఎక్కడ? నేను ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్లో నేర్పించాను. ఏం నేర్పించాను నేను? ఇన్ఈక్వాలిటీస్ ఇంక్రీజింగ్ గ్రాఫ్ కనుక ఉంటే x1 గ్రేటర్ దాన్ x2 అయితే ఆ ఇంక్రీజింగ్ గ్రాఫ్ అయితే ఎఫ్ అప్లై చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ x1 ఎఫ్ ఆఫ్ x2 అయితే సేమ్ ఇన్ఈక్వాలిటీ వస్తుంది, అంటే గ్రేటర్ దాన్ అవుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. దీని మీద 1-2 క్వశ్చన్స్ కూడా చేద్దాం. నేను ఇప్పటి వరకు అర్థం చేసుకున్నది ఏంటో చెప్తాను చూడు. y = log x బేస్ 2 గ్రాఫ్ ఎలా వచ్చిందో తెలుసా? నాకు గ్రాఫ్ ఎలా వచ్చిందంటే log x బేస్ 2 డాట్ 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 అలా వచ్చేసి ఇలా ఆల్మోస్ట్ మైనస్ ఇలా 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 వెళ్తూ మైనస్ ఇన్ఫినిటీకి వెళ్ళిపోయింది. ఇది అంటే ఈ పాయింట్ x = 1. సో ఇది నాకు y = log x బేస్ 2. నువ్వు అదేవిధంగా y = log x బేస్ 1/2 అంటే 0.5 కనుక గీస్తే ఎలా గీస్తాను సార్? టేబుల్ గీసుకొని డ్రా చేసుకొని నువ్వు లాగరిథమిక్ ప్రాపర్టీస్ వాడుకొని ఆ టేబుల్ రాసుకుంటే దీని గ్రాఫ్ ఎలా వస్తుందో తెలుసా? పైన కిందికి వస్తుంది, కిందిది పైకి వస్తుంది. అంటే ఏమొస్తుందో తెలుసా? డాట్ 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 ఇలా వచ్చేసి డాట్ 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 ఇలా వెళ్తుంది. సేమ్ ఇది x = 1, ఇక్కడ పైన ప్లస్ ఇన్ఫినిటీకి వెళ్తుంది. ఇది ఏంటి? ఇక్కడ బేస్ <1 ఉంది, ఇక్కడేమో బేస్ <1 ఉంది. సో నేను ఒక కామన్ కన్క్లూజన్ చేస్తాను. ఏంటో తెలుసా సార్? నాకు y = f of x = log x బేస్ a గ్రాఫ్ కావాలంటే సపోజ్ నాకు గ్రాఫ్ బేసు <1 ఉందనుకో, గ్రాఫ్ ఎలా వస్తుంది? నాకు <1 ఉంది కాబట్టి ఇంక్రీజింగ్ గ్రాఫ్. అంటే నాకు మైనస్ ఇన్ఫినిటీ నుంచి స్టార్ట్ అయ్యి డాట్ 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 ఇలా పెరుగుతూ డాట్ 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 ఇలా వచ్చేస్తుంది. ఈ పాయింట్ ఏంటి సార్? నాకు x = 1.
ఇది నాకు ఎందుకు ఇలా వచ్చింది సార్? ఇంక్రీజింగ్ గ్రాఫ్ ఎలా ఉంది, ఎందుకు వచ్చింది సార్? బేస్ గ్రేటర్ దాన్ 1 కాబట్టి. అదే నాకు y log x బేస్ ఏ గ్రాఫ్ కావాలి, a less than 1. మనకు తెలిసిందే దీనికే గ్రాఫ్ వస్తుంది, డిక్రీజింగ్ గ్రాఫ్. బై ద వే ఎక్స్ పాజిటివే ఉండాలంటే రైట్ సైడ్ 1 and 4th క్వాడ్రంట్లోనే గ్రాఫ్ వస్తుంది. ఎక్స్ పాజిటివ్ అంటే ఇక్కడే కదా, సో ఇక్కడే గ్రాఫ్ ఉంటుంది. బట్ డిక్రీజింగ్ గ్రాఫ్ అంటే ఇన్ఫినిటీ డాట్ 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 ఇన్ఫినిటీ నుంచి ఇలా డిక్రీజ్ అవుతూ ఉంటూ ఇలా y మైనస్ ఇన్ఫినిటీకి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఈ పాయింట్ ఏంటి? ఇది x = 1 సేమ్ పాయింట్. ఇదేమో మోర్ దాన్ 1కి, బేస్ మోర్ దాన్ 1కి ఇంక్రీజింగ్ గ్రాఫ్, బేస్ లెస్ దాన్ 1కి డిక్రీజింగ్ గ్రాఫ్. సో ఈ గ్రాఫ్లు బాగా గుర్తుపెట్టుకోండి, టేబుల్ వేసుకోండి, డ్రా చేసుకోండి, అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, మెమరీలో పక్కా ఉండాలి. ఈ గ్రాఫ్లు ఎంత మీ మెమరీలు ఉంటే మీ లైఫ్ అంత ఈజీ అవుతుంది. దీనికి డొమైన్ అండ్ రేంజ్ కట్టే ముందు మనము న్యాచురల్ లాగరిథం యొక్క గ్రాఫ్స్ కూడా వేసేద్దాం. ఏంటి సార్ న్యాచురల్ లాగరిథం అంటే ఏంటి? ఏం లేదు, y = 99% ఆఫ్ ద టోటల్ సిలబస్ న్యాచురల్ లాగరిథమ్సే ఉంటాయి. అంటే log x బేస్ e. వాడు ఏమి ఇవ్వకపోయినా, బేస్ ఏమి ఇవ్వలేదనుకో, జస్ట్ log x ఇచ్చాడు అనుకో, బై డిఫాల్ట్ అక్కడ e ఉన్నట్టు, దాన్నే న్యాచురల్ లాగరిథం అంటాడు. సో మోస్ట్ ఆఫ్ అవర్ మ్యాథ్స్లో ఒకవేళ వాడు బేస్ ఇవ్వలేదంటే అది న్యాచురల్ లాగరిథం బేస్ e అని అర్థం. అయితే ఏంటి సార్ మరి దీనికి గ్రాఫ్ ఎలా గీయాలి అంటే, నాకు ఒక విషయం చెప్పండి. ఇక్కడ బేస్ ఎంత? ఈ కదా, ఈ అంటే ఎంత? 2.718 కదా, అంటే ఎంత? మోర్ దాన్ 1. అంటే ఈ అనేది మోర్ దాన్ 1 అంటే నాకు గ్రాఫ్ ఎలా రావాలి భయ్యా? న్యాచురల్ లాగరిథం యొక్క గ్రాఫ్ ఎలా రావాలి నాకు? న్యాచురల్ లాగరిథం యొక్క గ్రాఫ్ నాకు ఎలా రావాలంటే, ఇంక్రీజింగ్ గ్రాఫ్ అంటే మైనస్ ఇన్ఫినిటీ దగ్గర స్టార్ట్ అవుతుంది. x = ఆల్మోస్ట్ 0కి మైనస్ ఇన్ఫినిటీ దగ్గర స్టార్ట్ అయ్యి డాట్ 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 ఇలా వెళ్తూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఇలా వెళ్తుంది డాట్ డాట్ డాట్. ఈ పాయింట్ ఎంత భయ్యా? x = 1. ఎందుకు? log 1 బేసి 0. సో ఇది వచ్చేసి నాకు y = log x బేసి గ్రాఫ్. అదే నాకు సపోజ్ y = log x బేస్ 1/e అడిగాడు. ఈ అంటే 2.7, 1/2.7 లెస్ దాన్ 1, బేస్ లెస్ దాన్ 1 ఉంటే గ్రాఫ్ ఎలా వస్తుంది? కైండ్ ఆఫ్ రివర్స్, డిక్రీజింగ్ గ్రాఫ్. అంటే డాట్ 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 ఇన్ఫినిటీ నుంచి స్టార్ట్ అయ్యి y ఇన్ఫినిటీ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా డిక్రీజ్ అవుతూ y మైనస్ ఇన్ఫినిటీకి ఇలా వెళ్తుంది. బట్ మనకు ఎక్కువగా వచ్చే గ్రాఫ్ ఇదే న్యాచురల్ లాగరిథం గ్రాఫ్. ఇప్పుడు దీనికి ఒక అబ్జర్వేషన్ చూద్దాం. దీని డొమైన్ అంటే ఏంటి? ఒక అబ్జర్వేషన్ చూద్దాం. దీని డొమైన్ అంటే ఏంది? ఎక్స్ ఏమేం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోగలుగుతాము, ఈ ఎక్స్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఏం చేసుకుంటాం, అదే కదా డొమైను. సో డొమైన్ వచ్చేసి నాకు ఏంటంటే ఎక్స్ అనేది 0 నుంచి ఇన్ఫినిటీ, పాజిటివ్ నెంబర్స్ ఏవైనా, ఓపెన్ 0 to ఇన్ఫినిటీ, పర్ఫెక్ట్ 0 డిఫైన్ అవ్వదు, లాగ్ 0 డిఫైన్ అవ్వదు. కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు 0 to ఇన్ఫినిటీ, ఇది డొమైన్. సార్ నాకు రేంజ్ అంటే ఏంటి సార్? చూద్దాం. రేంజ్ అంటే ఏంది? ఏమేం y వాల్యూస్ ఇస్తుంది, ఎక్స్ డిఫరెంట్ ఎక్స్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నప్పుడు లాగరిథం ఎలాంటి వాల్యూస్ ఇస్తుంది, అదే కదా y. అంటే y ఎలా వస్తుందో చూద్దాం. ప్లాట్ చేయి. ఇది y, ప్లాట్ 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 ప్లాట్, log 1 పెట్టినప్పుడు 0 కూడా వస్తుంది, ప్లాట్ ప్లాట్ ప్లాట్. ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ, ఇక్కడ ఇన్ఫినిటీ, అంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఇన్ఫినిటీ వరకు అన్ని వాల్యూస్ ఇస్తుంది. అంటే దాని అర్థం ఏందో తెలుసా? రేంజ్ అంటే y బిలాంగ్స్ టు ఆల్ రియల్ నెంబర్స్. అంటే ఏంటి దాని రియల్ నెంబర్స్ అంటే? మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఇన్ఫినిటీ వరకు అన్ని వాల్యూస్ ఇస్తుంది. అంటే y = log x బేసి న్యాచురల్ లాగరిథం ఉంటే డొమైన్ వచ్చేసి x బిలాంగ్స్ టు ఓన్లీ 0 to ఇన్ఫినిటీ, బట్ రేంజ్ వచ్చేసి న్యాచురల్ లాగరిథంకి మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ అన్ని రియల్ నెంబర్స్ కూడా ఈ లాగరిథం ఇస్తుంది. మనకి ఇదే కన్ఫ్యూజన్ వస్తుంది. అదేంటి సార్ పాజిటివ్ అవ్వాలి కదా? పాజిటివ్ భయ్యా, అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాజిటివ్ అంటే అర్థం ఏంటంటే log x బేసి ఉంటే ఈ x ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ పెట్టుకోవాలని అర్థం. అంతేకాని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాక వచ్చే అవుట్పుట్ వాల్యూ నెగిటివ్ అవుతుందని కాదు. అవుట్పుట్ పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనకు క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది. నెగిటివ్ ఎప్పుడు వస్తుందో తెలుసా? నాకు ఇక్కడ లెస్ దాన్ 1 వాల్యూస్ పెట్టుకుంటే నాకు లాగరిథం నెగిటివ్ ఇస్తుంది చూడండి, నెగిటివ్ y వాల్యూస్. మోర్ దాన్ 1 వాల్యూస్ పెట్టుకుంటుంటే నాకు లాగరిథం పాజిటివ్ వాల్యూస్ ఇస్తుంది. అది నేను అర్థం చేసుకోవాల్సింది. నేనేం చెప్పొచ్చు తెలుసా? log x
బేస్ ఈలో ఎక్స్ మోర్ దాన్ పెట్టుకున్నాను అనుకో, నాకు వై పాజిటివ్ ఇస్తుంది. చూడండి పాజిటివ్ వస్తున్నాయి, 1 కంటే ఎక్కువ పెట్టుకుంటా ఉంటే పాజిటివ్ వస్తున్నాయి. సో వై ఈజ్ గ్రేటర్ దాన్ 0. అదే నాకు ఎక్స్ అనేది లెస్ దాన్ 1 పెట్టుకుంటే, అఫ్ కోర్స్ పాజిటివ్ అవ్వాలి కాబట్టి లెస్ దాన్ 1 పెట్టుకుంటే వై అనేది నెగిటివ్ అవుతుంది. మరి వై ఎప్పుడు 0 అవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పర్ఫెక్ట్ 1. చూడండి ఎక్స్ ఈక్వల్ టు పర్ఫెక్ట్ 1 పెట్టుకుంటే ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది, అంటే వై 0 అవుతుంది. ఇది మొత్తం లాగరిథమిక్ గ్రాఫ్కి సంబంధించినటువంటి అనాలిసిస్. మనకు ఇందులో మనం ఏం చేసామంటే లాగరిథం యొక్క డొమైను, లాగరిథం యొక్క రేంజు, లాగరిథం యొక్క గ్రాఫ్, అలాగే లాగరిథం బేస్ గ్రేటర్ దాన్ 1 అయితే ఎలా ఇంక్రీజింగ్ ఫంక్షను గ్రాఫ్, అలాగే లాగరిథం యొక్క బేస్ లెస్ దాన్ 1 అయితే ఎలా డిక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది అనేది ఇదంతా నేర్చేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఒకవేళ లాగరిథమిక్కి సంబంధించినటువంటి ఇనీక్వాలిటీస్ వస్తే దాన్నే నేను లాగరిథమిక్ ఇనీక్వాలిటీస్ అంటున్నా. లాగరిథమిక్ ఇనీక్వాలిటీస్ క్వశ్చన్స్ లాగా ఇస్తే మనం ఎలా సాల్వ్ చేయాలో అర్థం చేసుకుందాం. ఏంటంటే ఇది లాగరిథమిక్ ఇనీక్వాలిటీస్. సపోజ్ నాకు ఒక క్వశ్చన్ ఉంది. క్వశ్చన్ ఏంటంటే నాకు సాల్వ్ లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ బేస్ 10 గ్రేటర్ దాన్ 1 అని ఇలా ఒక క్వశ్చన్ వచ్చింది. సాల్వ్ అంటే అర్థమైంది బాబు, నాకు ఈ ఇనీక్వాలిటీ సాటిస్ఫై అయ్యేటట్టు ఎక్స్ ఎలాంటి వాల్యూస్ని ఏమేమి వాల్యూస్ని తీసుకోవచ్చు అని చెప్పడమే సాల్వింగ్ అని అర్థం. అయితే నాకు ఇప్పుడు ముందు ఈ లాగరిథం ఇనీక్వాలిటీని సాల్వ్ చేయాలంటే ముందు నేను కంపేర్ చేయగలగాలి. 1ని లాగరిథం బేస్ 10 లాగా ఎలా రాసుకోవచ్చు నాకు తెలుసు ఆల్రెడీ. లాగ్ 10 బేస్ 10 ఎంత చెప్పు? 1 కదా. సో ఈ రైట్ సైడ్ నేను ఏం చేస్తానంటే లాగ్ ఎక్స్ బేస్ 10 1ని ఏం చేస్తానంటే నేను లాగ్ 10 బేస్ 10 రాసుకుంటా. అంటే ఇది వాడు ఏమంటాడు? గ్రేటర్ దాన్ ఉండాలంటాడు. అయితే నాకు ఇప్పుడు లాగ్ బేసెస్ సేమ్ అయిపోయినాయి. నాకు ఇప్పుడు లాగ్ క్యూరియాసిటీ వచ్చింది. ఏంటది? లాగ్ ఎక్స్ బేస్ 10 గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇక్కడ నాకు చెప్పు, లాగ్ ఎక్స్ బేస్ 10 అంటే బేస్ ఎంత? 10 మోర్ దాన్ 1 కదా. సో ఎప్పుడైతే నాకు లాగరిథం యొక్క బేస్ మోర్ దాన్ 1 అవుతుందో గ్రాఫ్ ఎలా ఉంటుంది? నాకు ఏ గ్రేటర్ దాన్ 1, లాగ్ ఎక్స్ బేస్ ఏలో ఏ గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు నా గ్రాఫ్ ఇంక్రీజింగ్ గ్రాఫ్ డాట్ ఇలా ఇంక్రీజింగ్ గ్రాఫ్ వస్తుంది. ఇది ఇంక్రీజింగ్ గ్రాఫ్. ఇంక్రీజింగ్ గ్రాఫ్ యొక్క స్పెషాలిటీ ఏంటి? ఇనీక్వాలిటీ ఏదైతే ఉందో దాని సైన్ చేంజ్ అవ్వదు. అంటే ఇది లాగ్ ఎక్స్ బేస్ 10 యొక్క గ్రాఫ్. ఇనీక్వాలిటీస్ ఏదైతే ఉందో సైన్ చేంజ్ అవ్వదంటే ఏంటి దాని అర్థము? లాగ్కి లాగ్ బేస్కి బేస్ అంటే ఈ ఎక్స్కి అండ్ 10కి మధ్య రిలేషన్షిప్, ఇది లెఫ్ట్ సైడ్ ఎక్స్ రైట్కి 10 గ్రేటర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా గ్రేటరే రావాలి. ఎందుకు సార్ అలా అవుతుంది? ఎందుకంటే ఈ లాగ్ ఎక్స్ బేస్ 10 యొక్క గ్రాఫ్ ఇంక్రీజింగ్ అంటే ఎక్స్ పెరుగుతున్న కొద్దీ వైలు ఇలా పెరుగుతూ ఉన్నాయి. చూడండి కింద నుంచి పైకి వెళ్తున్నాయి వైలు. సో కాబట్టి లాగ్ ఎక్స్ బేస్ 10 బేస్ మోర్ దాన్ 1 కాబట్టి ఇంక్రీజింగ్ గ్రాఫ్ కాబట్టి నాకు గ్రేటర్ దాన్ కాస్త గ్రేటర్ దానే అయిపోయింది. నాకు ఇంకొక క్వశ్చన్ చేస్తే మనకు అర్థమైపోతుంది అది. సపోజ్ మనకు ఒక క్వశ్చన్ ఉంది. సెకండ్ క్వశ్చన్ ఎలా ఉందంటే సపోజ్ నాకు లాగ్ ఎక్స్ బేస్ 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1 అనేది ఒక గ్రాఫ్ ఉంది. అఫ్కోర్స్ లెఫ్ట్ సైడ్లో లాగ్ ఎక్స్ బేస్ 10 ఉంది, రైట్లో -1 కూడా లాగ్ బేస్ 10లలో రాసుకోవచ్చేమో చూద్దాం. అచ్చా, నాకు ఒక ఐడియా వచ్చింది. -1ని -1 × 1 రాసుకోవచ్చు కదా. అంటే ఎందుకు ఇలా రాసుకున్నారు సార్? 1 ఏం చేయొచ్చు? లాగ్ బేస్ 10లలో రాసుకోవచ్చు. 1 అంటే ఏంది? లాగ్ 10 బేస్ 10 1 కదా. సో ఈ 1 బదులు రీప్లేస్ చేస్తాను నేను. అంటే ఏంటి దాని అర్థము? లాగ్ ఎక్స్ బేస్ 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1 ఇంటూ ఈ 1 బదులు ఏంటి? లాగ్ 10 బేస్ 10. మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి? m ఇంటూ లాగరిథమ్ ఆఫ్ n బేస్ a ఉందనుకుందాం. సపోజ్ నాకు ఇది ఏదైతే ఉందో ఈ ముందలు ఉన్నటువంటి m ఈ nకి పవర్ అయిపోద్ది. సో అప్పుడు నాకు ఏమొస్తుంది? నాకు లాగరిథమ్ ఆఫ్ n పవర్ m, ఇక్కడ బేస్ వచ్చేసి a. సో అదేవిధంగా ఇక్కడ నాకు -1 లాగరిథం ముందుంది కాబట్టి సో -1 ఇటువైపు వెళ్ళిపోతే నాకు పవర్ అయిపోద్ది. సో ఏంటది? లాగ్ ఎక్స్ బేస్ 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1 రైట్ సైడ్ వెళ్ళిపోతే లాగరిథమ్ ఆఫ్ -1 పవర్లోకి వెళ్ళిపోయి 10 పవర్ -1 బేస్ 10.
సో ఇక్కడ చూడండి, మీకు లాగ్కి లాగ్, బేస్ 10కి బేస్ 10. ఇప్పుడు నేను కంపేర్ చేయొచ్చు. ఎక్స్ని 10⁻⁻1ని, ఇక్కడ ఎక్స్ ఉంది, 10⁻⁻1 ఉంది. నాకు బిగ్గెస్ట్ డైలమా, నేను వీటి మధ్యలో ఇన్ఈక్వాలిటీ ఏం పెట్టుకోవాలి? అఫ్ కోర్స్ లాగ్ ఎక్స్ బేస్ ఎంత, ఇక్కడ నాకు 10 కాబట్టి లాగ్ ఎక్స్ బేస్ 10. బేస్ మోర్ దాన్ 1 ఉంది. బేస్ మోర్ దాన్ 1 అంటే గ్రాఫ్ ఎలా ఉంటుంది నాకు? ఇంక్రీజింగ్ గ్రాఫ్ డాట్ 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 ఇంక్రీజింగ్ గ్రాఫ్. ఇంక్రీజింగ్ గ్రాఫ్ అంటే నాకు అర్థం ఏంటి? ఇంక్రీజింగ్ గ్రాఫ్ అంటే అర్థం ఏంటంటే ఇన్ఈక్వాలిటీ సైన్ చేంజ్ అవ్వదు. అంటే ఎక్స్కి 10⁻⁻1కి, అంటే ఎక్స్కి 10⁻⁻1కి మధ్య లాగ్ ఎక్స్ బేస్ 10 గ్రాఫ్ ఇంక్రీజింగ్ గ్రాఫ్ కాబట్టి ఇన్ఈక్వాలిటీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఉంటుంది. అంటే ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10⁻⁻1 అంటే 1/10, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/10 అంటే 0.1. దీని ఇన్ఈక్వాలిటీ ఏంది? ఎక్స్ బిలాంగ్స్ టు 0.1 కంటే తక్కువ ఉండాలి. అంటే -∞ నుంచి ఏ వాల్యూ అయినా 0.1 వరకు ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇంక్లూడింగ్ అంటే క్లోజ్డ్ బ్రాకెట్. ఈ విధంగా మనము లాగరిథం యొక్క ఇన్ఈక్వాలిటీస్ని గ్రాఫ్ యూస్ చేసి చేయొచ్చు. ఇంకొక క్వశ్చన్ చేద్దాము. లాగ్ ఎక్స్ బేస్ 0.1 ఉంది, అది లెస్ దాన్ 0 అంటున్నాడు. దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. అఫ్ కోర్స్ నేను లాగరిథం ఉంది, బేస్ 0.1 ఉంది, 0 అనేది లాగ్ అండ్ బేస్ 0.1లలో రాసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను, లాగరిథం 1 బేస్ ఎనీథింగ్ ఈజ్ ఆల్వేస్ 0. సో లాగరిథం 1 బేస్ ఎనీథింగ్ పెట్టుకోవచ్చు. సో 0.1 పెట్టుకోవచ్చా? వ్యాలిడ్ బేసే కాబట్టి పెట్టుకోవచ్చు. సో 0.1 ఈక్వల్ టు 0. సో ఈ రైట్ సైడ్ 0ని దీంతో రీప్లేస్ చేస్తా. లాగ్ 1 బేస్ 0.1 అంటే లాగ్ ఎక్స్ బేస్ 0.1 లెస్ దాన్ ఈ 0 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు నేను? లాగ్ 1 బేస్ 0.1. ఇప్పుడు నాకు అర్థం చేసుకోండి, ఈ లాగరిథం ఏదైతే ఉందో బేస్ 0.1 నీకేం చెప్పాను? లాగ్ ఎక్స్ బేస్ ఏ. ఇక్కడ ఏ అనేది ఎంత? 0.1 అంటే లెస్ దాన్ 1. అంటే ఎప్పుడైతే ఏ లెస్ దాన్ 1 అవుతుందో గ్రాఫ్ ఎలా ఉంటుంది? డిక్రీజింగ్, ఇన్ఫినిటీ నుంచి ఇన్ఫినిటీ నుంచి స్టార్ట్ అయ్యి డాట్ 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 ఇలా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో డాట్ డాట్ డాట్. సో ఏంటి? డిక్రీజింగ్ కాబట్టి ఎప్పుడైతే డిక్రీజింగ్ ఫంక్షన్ వస్తుందో ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. లాగ్కి లాగ్, 0.1కి 0.1. ఇప్పుడు ఈ ఎక్స్కి 1కి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉండాలి నాకు? ఇక్కడ లెస్ దాన్ ఉంది, లాగ్ బేస్ 0.1 డిక్రీజింగ్ గ్రాఫ్ కాబట్టి లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ అవుతుంది. అంటే ఎక్స్కి లెఫ్ట్ సైడ్, 1కి రైట్ సైడ్ మధ్య రిలేషన్షిప్ ఏమవుతుంది? లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ అవుతుంది. సో ఇప్పుడు ఇన్ఈక్వాలిటీ ఏంది? 1 కంటే ఎక్కువ ఉండాలంటే 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఈక్వల్ టు లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్. ఇది ఆన్సర్. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లాగ్ ఎక్స్ బేస్ 0.1 తీసుకున్నప్పుడు డిక్రీజింగ్ గ్రాఫ్ ఇది. నాకు నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. క్వశ్చన్ 4. ఇది ఎలా ఉందంటే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉంది. ఏంటో ఇది అర్థం చేసుకుందాం. నాకు ఒక విషయం చెప్పండి, లాగ్ ఎక్స్ బేస్ 10 ఉంది, 2ని 3ని కూడా లాగ్ ఎక్స్ బేస్ 10 లాగా రాసుకోవచ్చా? సో 2ని ఏం రాసుకోవచ్చు? 2 × 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3ని 3 × 1. ఎస్. ఎందుకు సార్ ఇలా రాసుకున్నారు? లాజిక్ ఏంటంటే లాగ్ బేస్ 10 1 ఏం చేయొచ్చు? లాగ్ 10 బేస్ 10 రాసుకోవచ్చు. సో 2 × 1 అంటే లాగ్ 10 బేస్ 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 × ఈ 1 ప్లేస్లో లాగ్ 10 బేస్ 10. ఇప్పుడు ఏంటి? ఈ 2 ముందల ఉన్నది పవర్లోకి వెళ్ళిపోద్ది, మనకు తెలిసిన విషయమే. ఎందుకు సార్? m × లాగ్ ఎక్స్ బేస్ ఏ అంటే లాగ్కి మల్టిప్లై ఉన్నది ఈ పవర్లోకి వెళ్ళిపోద్ది. అది లాగరిథం యొక్క ప్రాపర్టీ. అంటే లాగ్ ఆఫ్ x పవర్ m బేస్ ఏ. సో ఇందులో ఏమవుతుంది? లాగ్ ఆఫ్ ఈ 2 పవర్లోకి వెళ్ళిపోయి 10² బేస్ 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ 3 కాస్త పవర్లోకి వెళ్ళిపోయి లాగరిథం ఆఫ్ 10⁻³ బేస్ 10 లాగ్ 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 బేస్ 10 బేస్ 10 బేస్ 10. ఇప్పుడు ఇక్కడున్న క్వాంటిటీని ఇక్కడున్న క్వాంటిటీని ఇక్కడున్న క్వాంటిటీని నేను కంపేర్ చేయగలగాలి. అప్పుడు నేనేం తీసుకుంటాను? లాగ్ ఎక్స్ బేస్ ఎంత? 10. లాగ్ ఎక్స్ బేస్ 10 గ్రాఫ్ ఎలా ఉంటుంది మనకు తెలిసిందే, ఇంక్రీజింగ్ గ్రాఫ్ డాట్ 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 ఇంక్రీజింగ్ గ్రాఫ్. ఇంక్రీజింగ్ గ్రాఫ్ ఉంటే ఇన్ఈక్వాలిటీస్ చేంజ్ అవ్వవు. అంటే 10² ఈ మధ్యలో ఎక్స్కి
ఈ మధ్యలో ఇక్కడ ఉన్న 10 పవర్ 3కి ఇన్ఈక్వాలిటీస్ చేంజ్ అవ్వవు. అంటే లెస్ దాన్ ఉంటే లెస్ దాన్, ఇక్కడ లెస్ దాన్ ఉంటే లెస్ దాన్. ఇదే ఆన్సర్. 10 స్క్వేర్ అంటే 100 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 క్యూబ్ అంటే 1000. అంటే దాని అర్థం ఏంది? ఎక్స్ బిలాంగ్స్ టు 100 నుంచి 1000 మధ్యలో ఉంటుంది. అంటే క్లోజ్డ్ బ్రాకెట్ 100 to 1000. ఎందుకు క్లోజ్డ్ బ్రాకెట్? ఇక్కడ కూడా ఈక్వాలిటీ ఉంది, ఇక్కడ కూడా ఈక్వాలిటీ ఉంది. సో రెండింటికి కూడా క్లోజ్డ్ బ్రాకెట్. ఇంకొక క్వశ్చన్ చేద్దాం. మనము మాడ్యులస్ గురించి ఆల్రెడీ నేర్చుకున్నాము ముందు లెక్చర్లో. సపోజ్ నాకు mod log x బేస్ 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇలాంటి ఇన్ఈక్వాలిటీ ఎలా సాల్వ్ చేయాలి? మనకు ఆల్రెడీ తెలిసిందే. మాడ్ డబ్బా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే అంటే అర్థం ఏంది? డబ్బా ఈజ్ బిట్వీన్ కే అండ్ మైనస్ కే, అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇది మనకు ఆల్రెడీ లాగరిథమిక్ ఫంక్షన్ నుంచి నేర్చేసుకున్నాం, లాగరిథమిక్ ఇన్ఈక్వాలిటీస్ నుంచి నేర్చేసుకున్నాం. ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఇదంతా డబ్బా అనుకో. అంటే మాడ్ డబ్బా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే అర్థం ఏంది? డబ్బా ఈజ్ బిట్వీన్ 1 అండ్ -1. అంటే డబ్బాలో ఏముంది? log x బేస్ 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1. ఇంతకుముందు ఆల్రెడీ సాల్వ్ చేసినట్టే మనం ఏం చేయొచ్చు? 1ని 1 into 1, ఇక్కడ 1ని 1 into 1, లేదా సో -1 ఇంటూ లాగ్ బేస్ 10 ఉంది కాబట్టి 1 అంటే ఏంది? log 10 బేస్ 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు log x బేస్ 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 into 1 అంటే 1. 1ని బేస్ 10స్లో ఎలా రాసుకోవచ్చు? log 10 బేస్ 10 ఈజ్ 1. అఫ్ కోర్స్ ఇక్కడ ఎలాగో ముందల పవర్ 1 నో ప్రాబ్లం. ఇక్కడ -1 ఏదైతే ఉందో పవర్లోకి వెళ్ళిపోద్ది. సో ఏమవుతుంది? నాకు log 10 పవర్ -1 బేస్ 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు log x బేస్ 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు log 10 బేస్ 10. లాగ్ బేస్ 10. ఇప్పుడు 10 పవర్ -1ని ఎక్స్ని 10ని కంపేర్ చేయొచ్చు. అఫ్ కోర్స్ లాగ్ బేస్ 10 అంటే ఏంది? log x బేస్ 10 గ్రాఫ్ ఇంక్రీజింగ్ గ్రాఫ్. ఓకే, ఇంక్రీజింగ్ గ్రాఫ్ అంటే ఇన్ఈక్వాలిటీస్ చేంజ్ అవ్వవు. లాగ్ 10. సో 10 పవర్ -1కి మిగిలింది ఎక్స్కి, మిగిలింది 10కి. ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు కాబట్టి ఇక్కడ లెస్ దాన్ ఉంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ లెస్ దాన్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. 10 పవర్ -1 అంటే 0.1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ బిలాంగ్స్ టు 0.1 నుంచి 10 మధ్యలో ఉంటుంది. క్లోజ్డ్ బ్రాకెట్ 0.1 to 10. ఎందుకు రెండు క్లోజ్డ్? రెండిటికి ఈక్వాలిటీ ఉన్నాయి కాబట్టి రెండు క్లోజ్డ్. సో ఈ విధంగా మనం గ్రాఫ్ హెల్ప్ తోటి, గ్రాఫ్ తెలుసు కాబట్టి ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ తెలుసు కాబట్టి ఇన్ఈక్వాలిటీస్ చేంజ్ అవుతాయా చేంజ్ అవ్వవా అన్న హెల్ప్ తోటి నేను లాగరిథమిక్ ఇన్ఈక్వాలిటీస్ని సాల్వ్ చేశాను. మల్టిపుల్ కేసెస్లో మనము లాగరిథమిక్ ఇన్ఈక్వాలిటీస్ని సాల్వ్ చేయాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. గ్రాఫ్ ఉంటేనే అది సాల్వ్ చేయగలుగుతాము, గుర్తుపెట్టుకోండి.